అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సింపుల్ పుదీనా పచ్చడి ఇంకో రకంగా ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక బండి పెట్టుకొని మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అలాగే జీలకర్ర వేసి వేయించేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చీలు వేగిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బండిలో కడిగి శుభ్రం చేసుకున్న ఒక కప్పు పుదీనానైతే వేసుకోవాలండి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ రెండు బాగా కలిపి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. అంటే పుదీనాలో చాలా పచ్చివాసన కింద వస్తుంది కదా, అదంతా పోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుని చల్లారనిద్దాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక 2 టమాటాస్ అలాగే కొంచెం చింతపండు వేసి ఈ రెండు కూడా మగ్గనిచ్చేద్దామండి. చూసారు కదా, టమాటో ఇలా మెత్తగా ఉడికిపోవాలి. అలాగే అందులో ఉన్న వాటర్ కూడా అబ్జార్బ్ అయిపోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ రెండింటిని చల్లారబెట్టుకుందాం. ఈలోపు మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఎండుమిర్చి, ఉప్పు అలాగే పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం వేసుకోవాలి. ఈ మూడింటిని ఫస్ట్ ఇలా మెత్తగా ఆడుకోవాలండి. తర్వాత పుదీనా, పచ్చిమిర్చి ఉడకపెట్టుకున్నాం కదా, వాటిని అయితే వేసేసుకుంటున్నాను. వీటిని కూడా ఒకసారి కచ్చాపచ్చాగా దంచుకొని టమాటో అలాగే చింతపండు మిశ్రమాన్ని కూడా వేసేస్తున్నాను. ఈ పచ్చడిలో కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. మాకు బాగా అలవాటు అనమాట. చింతపండు ఎక్కడైతే వాడుతున్నామో అక్కడ బెల్లం కూడా వేసుకుంటాము. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోకి తాలింపు కోసం మినపప్పు, జీలకర్ర, ఆవాలు అలాగే కొన్ని పల్లీలు అయితే వేసుకున్నాను. జనరల్గా పుదీనా పల్లీ పచ్చడి చేస్తూ ఉంటాను. ఆ టేస్ట్ మిస్ అవ్వకుండా ఇందులో అయితే యాడ్ చేస్తాను అనమాట. ఈ తాలింపుని ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుని వేడివేడి అన్నంలో కానీ దోశల్లో కానీ తింటే సూపర్గా ఉంటుందండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ ఘాటు పుదీనా పచ్చడిలోకి నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. నెయ్యి చూసారా ఎంత పూసగా భలే ఉంది కదా. ఇది నేను ఇంట్లో తయారు చేశానండి. ఇది తక్కువ పాలతో ఎక్కువ నెయ్యి ఎలా చేయొచ్చు అనేది కూడా వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.